హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే మనకు అందిన వార్త, డిఎస్సిని హైకోర్టు ఒక 4 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం అందింది. ఇది ఒక రకంగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, అంటే ఎప్పటి నుండో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు కొంచెం నిరాశ అయినప్పటికీ, నార్మల్గా చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పోస్ట్ పోన్మెంట్. ఓకే, చాలామంది పోస్ట్ పోన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇది ఒక రకంగా హ్యాపీ న్యూసే అని చెప్పేసి పక్కాగా మనం అనుకోవచ్చు. ఏదైనా కానీ గవర్నమెంట్ యొక్క డెసిషన్ ఇంకా మనకి సాయంత్రం వరకు చెప్పేస్తారు ఆటోమేటిక్గా. అది హైకోర్టు అంటే అది శిరసా వహించాల్సిందే, అది అందులో డౌట్ ఏం లేదు. ఓకే, 4 వారాలు అయితే పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ క్రమంలో మనం చేయాల్సింది ఏంటంటే సీరియస్ ప్రిపరేషన్ అయితే చేయాల్సిందే. సీరియస్ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. ఈ సీరియస్ ప్రిపరేషన్ ఇలా కొనసాగించండి. ఎందుకంటే నవ్వార్ నెవర్ అన్నట్టుగా మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితేనే ఈ 4 వారాల టైం మనని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే జాబ్ మాత్రం మనదే. సో దీనికి మాత్రం నేను చెప్పేది ఒకటే, ఇప్పుడైనా సరే మీరు ఒక ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకాన్ని కొనండి. ఆ పుస్తకాన్ని పర్ఫెక్ట్గా చదవండి. దాంతో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే మనం చదివిన తర్వాత ఎంతవరకు మనకు వచ్చింది అనేది క్లియర్ చేసుకోండి. అంటే టెస్ట్లు పెట్టుకోండి. టెస్ట్ సిరీస్లు మాత్రం బాగా రాయండి. ఎక్కువ ఎంత టెస్ట్ సిరీస్ చదివితే అంతా మనకి, ఎందుకంటే మనం చదివిన దానికి ఇవాల్యుయేషన్ అనేది ఏంటిది? సో ఫార్మేటివ్ అసెస్మెంట్ లాంటిది. అంటే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఒకసారి చదివిన దాన్ని మన కనుక ఇవాల్యుయేట్ చేసుకుంటే డయాగ్నోస్ చేసుకోవచ్చు. డయాగ్నోస్ చేసుకోవటం అంటే ఏంటి? ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అని చెప్పేసి గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉండండి. గ్రాండ్ టెస్ట్ రాయటం వల్ల మనం ఏ సర్టన్ పాయింట్లో వీక్గా ఉన్నాం అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా మనకు అది ఒక మంచి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఇది ఒకటి ప్రయత్నం చేయండి. ఓకే, కంపల్సరీగా టెస్టులు రాయండి. ఓ మంచి బుక్ కొనుక్కోండి, చదవండి. ఈ నెల రోజులు ఇంకా మనకి ఒక 4 వారాలు వాయిదా వేయమన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15th నుండి నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ 15th వరకు వాయిదా వేయమన్నట్టు తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? కంపల్సరీగా అది శిరసాహించాల్సిందే. ఈలోపు నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ మనకి అరౌండ్ 10th ఏప్రిల్ 10th అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఇక ఈ పరీక్షలు ఇప్పుడు జరిగేటువంటి అవకాశాలు అయితే లేవు. అయితే కంపల్సరీ జరగవా అంటే జరుగుతాయి. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే, తెలంగాణలో ఏంటి, ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటి 5089 పోస్టులకి ఇంకొన్ని యాడ్ చేసి 11,062 పోస్టులు, అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 పోస్టులు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి మనకు వచ్చినాయి. సేమ్ మన పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. మనకు కూడా పోస్టులు యాడ్ అవ్వబోతున్నాయి. గుర్తుపెట్టుకొని, ఇది మనకు ఒక శుభ సంకేతమే. ఇంకా పోస్టులు యాడ్ అవుతాయి. ఎట్లా యాడ్ అవుతాయి ఏంటి అనేది మళ్ళీ మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాగే అయింది. వాళ్ళు మరి 5,000 పోస్టులకి టీఆర్ఎస్ వాళ్ళు వదిలితే వీళ్ళకి 11,000 పోస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అలాగే వస్తాయి. సో కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం. కొన్ని యాడ్ చేసుకుంటూ, కొన్ని క్రమబద్ధీకరణ చేసుకుంటూ, కొన్నిటిని యాడ్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి నేను వివరంగా ఇంకో వీడియోలో చెప్తాను. కంపల్సరీగా మీరైతే మాత్రం ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. తర్వాత టెట్ గురించి కూడా రెస్పాన్స్ షీట్లు కూడా ఓపెన్ అవుతున్నట్టున్నాయి క్యాండిడేట్ లాగిన్లో. ఒకసారి అవి చూసుకోండి. ఓకే, సో చాలా వరకు నేనైతే హ్యాపీ. ఎగ్జామ్ పెట్టినా హ్యాపీ, పెట్టకపోయినా హ్యాపీ. ఎందుకంటే సీరియస్గా ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు ఎవరికి ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఇంకొంచెం టైం దొరుకుతుంది అనేటువంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా ఒత్తిడిలో ఉన్నారు. అరే ఇంత షార్ట్ టైంలో ఎలా, అది ఎట్లా కవర్ చేయాలి, ఇది ఎట్లా, ఇప్పుడు మెథడాలజీ కవర్ చేయాలి, లేకపోతే కంటెంట్ కవర్ చేయాలి, లేకపోతే పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కవర్ చేయాలి, ఇట్లా ఒక టెన్షియస్ వాతావరణంలో ఉన్నాం. కాబట్టి ఈ వాతావరణం నుండి మనం ఇప్పుడు ఈజీగా బయటకు వచ్చేయచ్చు కొంచెం రిలాక్స్డ్గా. అంటే రిలాక్స్ అవటం అంటే ప్రిపరేషన్ నుండి రిలాక్స్ అవటం కాదు, ఆ టెన్షన్ నుండి రిలాక్స్ అవటం. కాబట్టి కంపల్సరీగా మనం ఇప్పుడు ఒక మంచి బుక్స్ కొనుక్కొని ఇంకొంచెం ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళండి. ప్రతిసారి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక పని చేయండి, నోట్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ ఒక నోట్స్ అంటే అక్కడ వాడు చెప్పేది మొత్తం నోట్స్ రాసుకోవడం అని కాదు ఇక్కడ, లేదా బుక్లో ఉన్నది మొత్తం మన నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం కాదు. ఇంపార్టెంట్, ఇది మనకి ఇంపార్టెంట్, గుర్తుండకపోవచ్చు అనుకున్నది మాత్రమే మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దానివల్ల మనకేంటంటే మళ్ళీ ఆ నోట్బుక్ లేకపోతే ఆ వీడియోను ఆ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్బుక్ని రిఫర్ చేసుకుంటూ ఉంటే మన కళ్ళ ముందు అవి మొత్తం మెదులుతూ ఉంటాయి, మనం చదివినవి మొత్తం. సో
ఇది పక్కా చాలా, ఎందుకంటే చాలా సార్లు మనం చదువుకున్న రోజుల్లో నోట్‌బుక్‌ని గనక ఒకసారి ఓపెన్ చేస్తే, ఆ నోట్‌బుక్ ఏమైద్దంటే అప్పుడు జరిగిన విషయాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయన్నమాట. అప్పుడు ఏం జరిగింది క్లాస్‌లో, ఆ టీచర్ ఏం చెప్పారు, లేకపోతే ఇవన్నీ మనకు వచ్చేస్తా ఉంటాయన్నమాట. సేమ్ ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే చదువుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దానివల్ల ఒక నోట్స్ ప్రిపేర్ అయిద్ది, ఒక బిట్స్ తయారవుతాయి. దాన్ని మనం రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఈజీ టు పోర్టబుల్. అంటే క్యారీయింగ్‌కి ఈజీగా ఉంటదనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేటు. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.